ఈ నెల 11వ తారీఖున జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో 35వ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం నేను దరఖాస్తు చేయడం జరిగింది. కాబట్టి ఎందుకోసం అని అంటే ఈ నిజామాబాద్ పట్టణం ఉద్భవించిన రోజు నుంచి ఇక్కడ ఏరియాలో కాలుష్యము, చులువ మురుమురాలు, హల్దీడోల్ రైస్ మిల్ల నుంచి వెలువడే కాలుష్యం ఒకటి, ఈ గూడ్షెడ్ రైల్వే వ్యాగను లోడింగ్ అన్లోడింగ్ ద్వారా లారీల ద్వారా ఏర్పడే కాలుష్యం ఒకటి విపరీతంగా ఇక్కడి ప్రజల్ని సతమతం చేస్తూ ఉంటే రాష్ట్ర మానవ హక్కుల సంఘంలో కేసు వేసి 15 సంవత్సరాల పాటు పోరాటం చేసి కొంత సాధించాము, ఇంకా కొంత మిగిలింది. ఆ మిగతాది కూడా కంప్లీట్ కావాలంటే మున్సిపల్ ఎన్నికల్లో ఇక్కడ నుంచి 35వ డివిజన్ జనరల్ అయింది కాబట్టి ఇక్కడి నుంచి గెలిపించినట్లయితే, టికెట్ ఇచ్చినట్లయితే ఈ ప్రజలకు దాని ద్వారా కార్పొరేషన్ ద్వారా తీర్మానం చేయించి కేంద్ర ప్రభుత్వానికి నివేదించి పోరాటం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎన్నికల్లో పెద్దసాయన కంపౌండ్, నామదేవ్వాడ, మరాఠా సమాజ్, విట్లేశ్వర నగరు, తర్వాత నామదేవ్వాడ లాంటి ప్రజలు, పంబోడి లాంటి ప్రజలు మొత్తం స్లమ్ ఏరియాలో రోజుకు కష్టం చేసుకుంటే తప్ప, కూలి చేసుకుంటే తప్ప కడుపు నిండినటువంటి నిరుపేద ప్రజలు ఇక్కడ జీవిస్తూ ఉంటారు. కాబట్టి వారిని కష్టాలలో నుంచి కడతీర్చి వాళ్లకు ఈ బాధలు లేకుండా, ఈ యొక్క కాలుష్యం అనే బాధలు లేకుండా కనీస సౌకర్యాలు ఏర్పాటు లోపల ఈ కనీస మానవ హక్కుల్ని సాధించడంలో భాగంగా నేను పోటీ చేయాలని నిర్ణయించడం జరిగింది. ఆ మేరకు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో దరఖాస్తు పెట్టడం జరిగింది. కాబట్టి నేను అధిష్టానంతో, ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్ గారితో, రేవంత్ రెడ్డి గారితో నేను సవినంగా మనవి చేస్తున్నది ఏమిటి అని అంటే 35వ డివిజన్ నుంచి నాకు టికెట్ ఇచ్చినట్లయితే అత్యధిక మెజార్టీతో గెలిపించి ఇక్కడి ప్రజలు నన్ను కార్పొరేషన్కు పంపుతామని ప్రతిజ్ఞ చేస్తున్నారు. కాబట్టి వారి చిరకాల వాంఛ మేరకు నాకు టికెట్ ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుతా ముగిస్తూ ఉన్నాను.